ఈరోజు మనము చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఏదన్నా ఒక పని స్టార్ట్ చేస్తే ఒక 2, 3 డేస్ మేము చేస్తున్నాం కానీ తర్వాత మళ్ళీ ఏదో ఒక వర్క్ వస్తుంది. ఏదో ఒక బిజీ లైఫ్‌లో కుదరట్లేదు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రాణాయామ, ఎక్సర్సైజ్, వాకింగ్ ఏదైనా సరే. సో, ఎలా కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు చేయాలంటే ఎలాగా అని నన్ను అడుగుతుంటారు. దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక అడవిలో రోజు జింక నిద్రలేస్తుంది, సింహము నిద్రలేస్తుంది. సింహం పరిగెడుతుంది, జింక పరిగెడుతుంది. సింహం ఎందుకు పరిగెడుతుంది? తన ఆహారం కోసం పరిగెడుతుంది. జింక తన లైఫ్ సేవ్ చేసుకోవడానికి పరిగెడుతుంది. సో 90% జింక గెలవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈవెన్ దో స్ట్రెంగ్త్ లయన్ దగ్గర, సింహం దగ్గర ఎక్కువ బలం ఉన్నా జింక యొక్క కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ సింహానికి దొరికితే అదే దాని లాస్ట్ రోజు అయిపోతుంది. అందుకనే అది తన లైఫ్ కోసం తను పరిగెడుతుంది. సో ఇక్కడ ఈ రెండిట్లోనూ సింహానికి జింకకి తేడా ఏంటి? రీజనే. జింక తన లైఫ్ కోసం పరిగెడుతుంది, సింహం తన ఆకలి కోసం పరిగెడుతుంది. సో మనము ఏదన్నా ఒక పని చేసి ఆపుతున్నామంటే అది మనం అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు ఆ వర్క్‌కి. ఆ ప్రయారిటీని బట్టే మనం దాంట్లో ఎంత కన్సిస్టెంట్‌గా ఆ పని చేస్తున్నాము అనే దాన్ని ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా ఒక వర్క్ చేసే ముందు వై యు ఆర్ డూయింగ్ దట్ వర్క్, ఏ ఇంటెన్షన్‌తో చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు, దీనికి ఒక 3 రీజన్స్ మీరు రాసుకోండి. ఆ 3 రీజన్స్ కనుక చాలా స్ట్రాంగ్ రీజన్స్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు ఎలాంటి మోటివేషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ 3 రీజన్స్ మోడరేట్ రీజన్స్ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఏదైనా సరే మన మనసు ఏదైతే చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుందో అది ఖచ్చితంగా మన మనసు చేయడానికి ఎవరి మోటివేషన్ అక్కర్లేదు. మనం అది ఇంపార్టెంట్ అనుకుంటే మనంతట మనమే చేస్తాం. ఇది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మన హెల్త్కి మనం ప్రయారిటీ ఇవ్వకపోవడం లేదా మిగతా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఈ కన్సిస్టెంట్గా చేయలేకపోవడం, లేకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం, ఈ రెసిస్టెన్స్ అనేది మన మైండ్ బాగా రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో ఈ రకంగా మీరు అనుకున్న విషయంలో సాధించాలి, ఏదన్నా అనుకున్నది సాధించాలి అంటే give 3 reasons why you are doing that, why is it important in your life. ఆ 3 రీజన్సే మిమ్మల్ని ఒక ఫ్యూయల్ లాగా, ఒక ఫోర్స్ఫుల్గా మీ యాక్షన్ మీరు తీసుకునేటట్టు చేస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు